వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అరకొర మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటైతే మళ్లీ ఇబ్బందులు పాలవుతామనే విషయం గ్రహించాలన్నారు. అనంతపురం జిల్లా చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పొంగనూరు బ్రాంచ్ కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. జరిగే ఎన్నికల్లో మళ్లీ మాట్లాడుకుందాం. అన్ని సీట్లు మనమే గెలవాలి. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ సునాయాసం అవుతుంది. మీరు అరాకొర మెజార్టీతో గెలిపిస్తే 24 గంటలు రాజకీయాలు చేయడానికే సరిపోతుంది. లాస్ట్ టైం కూడా చూశారు. మనం 104తో గెలిస్తే గవర్నర్ బిల్డింగ్ దగ్గర పోయి గవర్నర్ కలిసి నేను అనుకుంటే ఈ ప్రభుత్వం ఆరోలో పడిపోతుందంటేనే ఎమ్మెల్యేల రియాక్షన్ వచ్చి వాళ్ళందరూ మనకు సహకరించి ఈ సమయంలో ఏది జరగకూడదు, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తే రాష్ట్రానికి ఇబ్బంది వస్తుందని చాలా మంది నాకు సహకరించారు. అందులో చాంద్ భాష కూడా ఒకరు. అదే సమయంలో నేను ఈరోజు ఆలోచించేది మళ్లీ మంచి అభ్యర్థుల్ని పెట్టుకుని నేను 1924కి ఆలోచిస్తున్నాను. ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎమ్మెల్యేలుగా ఎవరుండాలి, ఎంపీలుగా ఎవరుండాలి, జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎవరుండాలో అన్ని ఆలోచిస్తున్నాను. రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టుకోవడానికి నేను చర్యలు తీసుకుంటున్నాను. నేను ఈ నిర్ణయం ఏ నిర్ణయాలు చేస్తున్నానో మీరందరూ కూడా ఆలోచించి మళ్ళా మనందరి అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏక కంఠంతో ముందుకొచ్చి అందరినీ గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.